ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ హృదయ అంతరంగం నుంచి శుభవందనాలండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 41వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఆయన యొక్క ప్రార్థన సమర్థవంతమైన ప్రార్థనగా ఉంటున్నది. ఎఫెక్టివ్ ప్రార్థనగా ఆయన ప్రార్థన ఉంటున్నది. ఆ ప్రార్థనను కూడా ఆయన చుట్టూ ఉండే వాళ్ళు చూడడం కొరకు ఆయన ప్రార్థించాడు. ఎందుకంటే అద్భుతం జరిగిన తరువాత వాళ్ళందరూ దేవుని మహిమపరచాలి అనే దాని కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎలాగ ఉంటున్నది? సమర్థవంతమైన ప్రార్థనగా ఉంటున్నది. ఎఫెక్టివ్ ప్రార్థనగా ఉంటున్నది. నా మనవి మీరు ఆలకించినందుకు మీకు స్తోత్రములు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య యొక్క ఈ క్లుప్తమైన ప్రార్థనను గమనించినట్లయితే దేవునికి ఆయనకు ఉండేటువంటి యొక్క సంబంధాన్ని బయలుపరుస్తున్నది. రిలేషన్షిప్ని బయలుపరుస్తున్నది. ప్రార్థన అనేది ఏదో 4 మాటలు మన నోటితో పెదవులతో పలకడం కాదు. మనకు దేవునికి ఉండేటువంటి యొక్క సంబంధాన్ని బయలుపరచడమే ప్రార్థన. మనకు దేవునికి సంబంధం సరిగ్గా ఉన్నట్లయితే గంటల తరబడి దేవుని సముఖంలో ఉండవలసిన అవసరం లేదు. గంటల తరబడి దేవుని సముఖంలో మనం ఉండాలి. ప్రభు అయిన యేసయ్య కూడా రాత్రి అంతా ప్రార్థన చేసి పగలంతా సేవ చేశాడు. దేవుని బిడ్డలారా, గంటల తరబడి ఉండాలి. ఎప్పుడు మనం ఏకైకంగా దేవుని సముఖంలో ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఎలాగ ఉండాలి? సమర్థవంతమైన ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనేది ఏమి? అవసరతలకు తగిన విశ్వాసముతో నిండిన దేవుని సముఖంలో దేవునితో కలిగినటువంటి యొక్క సంబంధాన్ని బయలుపరచడమే ప్రార్థన. దేవుని బిడ్డలారా, మన అంతరంగ జీవితం ఆయనకు తెలుసు. మన జీవితంలో జరుగుతూ ఉండే జరగబోయేటువంటి విషయాలు ఆయనకు తెలుసు. మన ప్రార్థన సమర్థవంతమైన ప్రార్థనగా ఉండాలి. ప్రభు అయిన యేసయ్య ఎంతసేపు ప్రార్థన చేశాడు? లాజరును ప్రాణంతో లేపడానికి చాలా క్లుప్తమైన ప్రార్థన. దేవుని యొక్క ప్రార్థనను, ప్రభు అయిన యేసయ్య యొక్క ప్రార్థనను మనం గమనించినట్లయితే ఆయన విశ్వాసాన్ని బయలుపరుస్తున్నాడు, కృతజ్ఞతను బయలుపరుస్తున్నాడు, తండ్రితో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని బయలుపరుస్తున్నాడు. లాజరును ప్రాణంతో లేపేదానికి ముందే దేవునిని స్తోత్రిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన యొక్క ప్రార్థనకు దేవుడు యెహోవా సదుత్రాన్ని ఇస్తాడని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సమర్థవంతమైనటువంటి ప్రార్థనను ఆయన చేశాడు. క్లుప్తంగా ఆయన చేశాడు. ఈనాటికి మన ప్రార్థన సమర్థవంతంగా ఉండాలి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి మీ ప్రార్థన జీవితాన్ని ఇంకా మెరుగుపరిచి మిమ్మల్ని సమర్థవంతమైనటువంటి దేవుని యొక్క ప్రార్థన యోధులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా చేరి ప్రార్థన చేసేటువంటి నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. వీళ్ళ యొక్క ప్రార్థన జీవితాన్ని మెరుగుపరచండి. వీళ్ళ ప్రార్థన జీవితాన్ని ఆశీర్వదించండి. ఇంకా గొప్పగా మీ బిడ్డలను ఉపయోగించండి. అనేక మందికి జీవంగల సాక్ష్యంగా వీళ్ళను నిలపండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. దేని కొరకంతా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలకు సదుత్తరాన్ని ఇవ్వండి. అనేక మంది ముందు జీవంగల సాక్ష్యంగా వీళ్ళను నిలపండి. నా రాజా, వీళ్ళ యొక్క ప్రార్థన అంశాలన్నిటికీ మీరు సదుత్తరాన్ని ఇవ్వండి. మీ యొక్క ప్రసన్నత వీళ్ళపైన దిగులుగా ఈ రోజంతా మీ బిడ్డల్ని నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.